ఈరోజు ఈ గ్రంథ పఠనాలను క్రోడీకరించుకుని మనం తీసుకువెళ్ళవలసినటువంటి ధ్యానాంశం ఏమిటి అని అంటే, ఇదిగో సాక్షాత్తు తండ్రి మన పైన ఉన్నటువంటి ప్రేమతో, తండ్రికి నీ పైన ప్రత్యేకంగా ఉన్నటువంటి ప్రేమతో నిన్ను రక్షించడానికై, నిన్ను క్షమించడానికై తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఉన్నారు. కుమారుడు మన మధ్యకు వచ్చి నీవలే నావలే ఒక మానవ రూపాన్ని ధరించి ఈ మానవ స్థితిని ఉన్నత స్థితికి లేవనెత్తి తనను మరలా మరణము తరువాత ఉత్థానుడైన తరువాత తిరిగి తండ్రి చెంతకు చేరబోతున్నారు. కనుక ప్రియ సహోదరుడా సహోదరి, ఈ దివ్య పూజా బలిలో మనం పాలు పంచుకుంటూ ఉండగా తండ్రి చిత్తాన్ని శిరసా వహించినటువంటి కుమారుడు మన మధ్య ఇచ్చినటువంటి గొప్ప సందేశం, మీరు నా పేరిట ఏది అడిగినను అది మీ సంతోషము పరిపూర్ణమగినట్లు మీకు వసగబడుతుంది అనే గొప్ప వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. కనుక ఈరోజు మొదలుకొని మనం చేసే ప్రతి ప్రార్థనలో, ఈరోజు మొదలుకొని మనం విన్నవించే ప్రతి విన్నపములో, ఈరోజు మొదలుకొని మనం ఇచ్చేటటువంటి ప్రతి ధ్యానములో కూడా క్రీస్తును జోడిస్తూ క్రీస్తు ప్రభువు ద్వారా తండ్రికి విన్నవించడానికి ప్రయత్నం చేద్దాం. ఆ చల్లని దేవుడు మనందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.